హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఇవాళ డ్రై ఫ్రూట్ లడ్డు చేసాము. చాలా హెల్దీగా ఉంటుంది. పిల్లలకైతే బలంగా ఎదగడానికి, అలాగే పెద్దవాళ్ళు నరాల వీక్నెస్ లేకుండా, రక్తహీనత లేకుండా ఉండడానికి చక్కగా పనిచేస్తుంది డ్రై ఫ్రూట్ లడ్డు. అలాగే టేస్ట్ కూడా మనకి స్వీట్గా లేకుండా చాలా బాగుంటుంది. దానికోసం నేను 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా అవి, తర్వాత వాటర్ మెలన్ సీడ్స్, ఎండు ద్రాక్ష, తర్వాత ఖర్జూర సీడ్స్ లేకుండా తీసుకున్నాను. ఇప్పుడు జీడిపప్పుని ఇలా చిన్న చిన్నగా చాకుతో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాదం పప్పుని ఇలా రోట్లో వేసి కచ్చా పచ్చగా దంచేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, ఇప్పుడు ఇంతకుముందు మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. ఫస్ట్ బాదం పప్పు వేసాను, తర్వాత జీడిపప్పు వేసి ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత నెక్స్ట్ మనం వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. తర్వాత అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ లడ్డులో, ఇవి అని కాదు, నాతో ఇవి ఉన్నాయి వీటితో చేస్తున్నాను. ఇంకొన్ని రకాలు కూడా వేసుకోవచ్చు అనమాట మీరు. ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇవి ఖర్జూరాలు సీడ్స్ లేకుండా తీసుకోవాలి. తర్వాత అలాగే ఎండు ద్రాక్ష, ఇవి 2 కలిపి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందాక వేయించిన ప్యాన్లోనే మరి కాస్త నెయ్యి వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఖర్జూర మిశ్రమాన్ని కూడా నెయ్యిలో వేయించుకోవాలి. ఇది బాగా ముద్దగా ఉంటుంది కాబట్టి స్లోగా నెయ్యి అంతా కలిసేటట్టుగా ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. రోజుకు 1 లడ్డు తింటే చాలండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా హెల్దీగా ఉంటారు. అలాగే మనం బయట కొంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా, మనమే తెచ్చి చేసుకుంటే కొంచెం ఒక 4 లడ్లు ఎక్కువ అవుతాయి. అలాగే మన చేతితో చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా అన్నమాట. ఇలా బాగా నెయ్యి అంతా కలిసేంత వరకు ఇది వేయించుకొని ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసి స్లోగా కలపాలన్నమాట. ఇది కొంచెం జిగురుగా ముద్దగా ఉంటుంది కాబట్టి తొందరగా కలవదు. స్లోగా కలుపుకోవాలి. స్లోగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవడమే. కొంచెం వేడిగా ఉన్నప్పుడు చెయ్యి కాలుతుంది, కొద్దిగా చల్లారనిచ్చి లడ్డూలు కట్టేసుకుంటే సరిపోతుంది. ఇది స్వీట్ కోసం మనం బెల్లం ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇదే తీయగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా వీడియోలు చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారైపోయింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట.